ఇదే మల్లారెడ్డి గెలవక ముందు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు మీ ముఖ్యమంత్రి గారిని అరే తురే అన్నాడు. ఇలానేమో రేవంత్ రెడ్డి ఇద్దరం దోస్తులం, మేము ఇద్దరం కలిసి మాట్లాడుకోమంటూ అంటూ ఉన్నాడు. చాలా చేంజ్గా అనిపిస్తుంది మల్లారెడ్డిలో. మీకేమనిపిస్తుంది? నేను అందుకనే ఏం చెప్తున్నా, మల్లారెడ్డి ఆయన మనిషిగాడు, మనిషి రూపంలో ఉన్న ఒక మానవ మృగం. నేను ఎల్లుండి చెప్తా, రేపు చెప్తా అని చెప్తున్నా ప్రెస్ మీట్ పెట్టి. ఆయన అప్పుడే వీటిలో ఏమేమి తందాలు ఉన్నాయో ఇవాళనే ఫైల్ అవుతుంది, ఇప్పుడు నంబర్ అవుతుంది. ఆ నంబర్ అయినాక రేపు చెప్తా ఆయన సంగతి, ఎక్కడ ఏం చేసిండు అనేది మొత్తం 350 పేజీలతోని ఇవాళ ఎలక్షన్ కేసు వేసినాం. ఆ కేసు నంబర్ అవుతుంది, నంబర్ అయినాక చెప్తా. వజ్రేష్ యాదవ్ గారు నిజంగా మల్లారెడ్డి ఒక్కడే చేసిండు, ఆయన వెనకాల కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వాళ్ళ అండలు చూసుకొని చేసిండంటే ఏం చెప్తారు? కేసీఆర్, కేటీఆర్ అండ ఉంటేనే మల్లారెడ్డి కుటుంబం అట్లా చెలరేగుతూ ఉంది. మల్లారెడ్డి అనేటోడు ఇప్పటిదాకా చెప్పినట్టు ఒక మానవ మృగం, అది మనిషి కాదు. ప్రభుత్వ భూములన్నీ కబ్జాలు పెట్టినటువంటి ఎన్ని దగ్గరే సరే నెంబర్ కబ్జా పెట్టిండ్రు. కుటుంబం మొత్తము, కొడుకులు, కోడళ్ళు, తమ్ముళ్ళు, అన్నలు మొత్తం ఏమేం చేసిన కార్యక్రమం వాడు ఉన్నది. అది వెలుగులోకి వస్తుంది. ప్రభుత్వం వచ్చింది, ఏ చెరువులో ఏం కట్టినావు, ఏ భూమిలో ఏం కట్టినావు, ఏ భూమి దోసినావు, ఏ పేదవాడి దగ్గర గుంజుకున్నావు, అన్నీ ఉన్నాయి. ఏ స్కూల్లో ఎంత ఫీజు వస్తున్నావు కూడా ఉన్నది. అవన్నీ వస్తున్నాయి, నీవు జాగ్రత్త ఉండమని చెప్తావు. మీ ప్రభుత్వం నెల రోజులు అయింది, నెల రోజుల పాటు ముఖ్యమంత్రి గారి పరిపాలన ఏమనిపిస్తూ ఉంది? ఈ గడిచిన 30 రోజులు చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది? మేము అధికారం వచ్చి 30 రోజులు అయింది. 30 రోజులలో 6 గ్యారంటీల మీద దృష్టి పెట్టినాం. 6 గ్యారంటీలలో 2 నెరవేర్చినాం. ఇంకా మిగతాయి కూడా ఉన్నాయి. అవి నెరవేర్చడానికి, అవి చేయడానికి ఆలోచన చేస్తూ ఉన్నాం. 6 గ్యారంటీల తర్వాతనే ఇలాంటి మూర్ఖులను, ఇటువంటి దుర్మార్గులను ఏం ఆలోచన చేయాలనో చేస్తాం. ఇప్పుడు రైతు బంధు అనగానే మల్లారెడ్డి గుర్తుకొస్తాడు. 300 ఎకరాల భూమి కూడా గతంలో ఆయనకు రైతు బంధు పడదు. కానీ మీరు అధికారంలోకి వచ్చినాక మల్లారెడ్డి లాంటి భూస్వాములకు కాదు, నిజమైన నిరుపేద రైతులకు రైతు బంధు ఇస్తామంటున్నారు. సాధ్యమవుతుందా ఇది? ఖచ్చితంగా సాధ్యమవుతుంది. ఎందుకు సాధ్యం కాదు? ఎందుకు కాదు? ఖచ్చితంగా 2 ఎకరాలు ఉంది, 3 ఎకరాలు ఉంది, 5 ఎకరాలు ఉంది, 10 ఎకరాలు ఉంది, తెలుస్తుంది కదా. ఇంతకుముందు గుట్టలకు, రాళ్లకు, చెరువులకు రైతు బంధు తీసుకున్నారు. అది వద్దని చెప్తా ఉన్నాం మేము. ఎవరైతే పేద రైతు దున్నుతున్నాడో, వ్యవసాయం చేస్తున్నాడో, పంట పండిస్తున్నాడో ఆ రైతుకి ఇస్తామని చెప్తున్నాము. అదేమో తప్ప? రాళ్లకు, గుట్టలకు, చెరువులకు అన్నిటికీ ఇవ్వాలా? వాళ్ళ దొంగల కంటే 600 ఎకరాలకు ఒకడు, 700 ఎకరాలకు ఒకడు, 1000 ఎకరాలకు ఒకటి తీసుకోవడానికి వాళ్ళు చేసుకున్నారు. 1000 ఎకరాలకు అవసరమా? ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాడో, ఎవరైతే రైతు బంధు రైతు నిజంగా కూడా వ్యవసాయం చేసిన వానికి ఇద్దాము, తప్పేముంది? వాళ్ళు ఇచ్చే 10,000 తోడు కల్పిస్తామంటున్నాం కదా మేము, అది తప్పేం లేదు. అవన్నీ కూడా దీర్ఘకాలికంగా చేస్తూ ఉన్నారు. ఒక నెల రోజులు పోయినంత మాత్రాన మునిగిపోయింది బబ్బోసలు పెడతా ఉన్నారు. ఎందుకు? కానీ 420 హామీలు కాంగ్రెస్ పార్టీవి అమలు కానీ హామీలు అంటున్నాడు కేటీఆర్. నిజంగా మీ 420 హామీలా? 420 అనేది కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, ఆమె పాపం ఆ అక్క కవితక్క, ఇంకా మిగతా తమ్ముళ్ళు అందరు కూడా. నేను ఒక్కటే అంట, 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తని చెప్పిర్రా లేదా? మరి ఎందుకు ఇవ్వలేదు? రైతులకు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తని చెప్పిర్రా లేదా? ఎందుకు ఇవ్వలేదు? అదేవిధంగా డబుల్ అల్లుడు వస్తే ఉంటాడు, కొడుకే వస్తాడు, బిడ్డ ఉంటుందని చెప్పినావా లేదా? మరి ఎందుకు గట్టియలేదు? అరే నువ్వు చేయకుండా 10 సంవత్సరాలు ఉన్నావు, సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నది కుటుంబం అంతా. ఏమైనా సిగ్గుందా మీకు మాట్లాడడానికి? నెల రోజులలో ప్రభుత్వం ఆశమూచి చేయాలా? ఏం చేస్తాం అంటే భూమిని కిందికి వేసి మొగులను ఆకాశాన్ని మీకు తీసుకుంటామా? నెల రోజులలో అయ్యే పనులైనా ఇవి? అరే ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేశారు, ఇప్పుడిప్పుడే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అప్పుడే మునిగిపోయిందో ముంచిర్రు అంటారు. నువ్వు 10 ఏళ్ళు ఏం చేసినావు? నువ్వు ఇచ్చిన హామీలను 10 ఏళ్ళు ఏం చేసినావు? ఇవాళ గొర్రెల స్కీమ్ వచ్చింది, బర్రెల స్కీమ్ వచ్చింది, చేపల స్కీమ్ వచ్చింది, డబుల్ బెడ్రూమ్ ఇల్లు స్కీమ్ వచ్చింది, అన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. నీ బండారం బయట పడుతుంది. ఆ ప్రభుత్వంలో చేసినటువంటి వాళ్ళందరినీ బట్టలిప్పి దేశమంతా తింపే రోజు వస్తుంది. రాష్ట్రమంతా మీ కోట్లాది రూపాయల మీ అక్రమ ధనాన్ని బయట పెట్టే రోజు కూడా వస్తుందని చెప్తాం. ఏం చెప్తారు? ఎంపీ ఎన్నికలు వస్తున్నాయి, ఖచ్చితంగా ఈసారి మేమే వస్తాం, 17కు 17 మాయ అంటున్నావు. అటు బీజేపీ, ఇటు టీఆర్ఎస్. మీరేం చెప్తారు? అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఎంపీ ఎలక్షన్లల్లా మేము 17కు 17 గెలుస్తాం. మొన్న బుద్ధి చెప్పిర్రు, కర్రు కాల్చి వాత పెట్టిండ్రు, ఇంకా బుద్ధి లేదు వాళ్ళకు. 3 నెలలు కాలే
ప్రభుత్వం మారంగానే జైనింగ్ స్టార్ట్ అయింది. ప్రజలందరూ చూస్తూ ఉన్నారు కాంగ్రెస్ వైపు. కనుక జాగ్రత్త, ఏది మాట్లాడినా వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుని. మీరు 17 గెలిచిరనుకో, మేమేమన్నా ఏం రాసియాలో చెప్పురు, మేము రాసిస్తాం. మరి మీకు గెలవకపోతే ఏం చేస్తారో చెప్పమని మేము సవాల్ విసురుతా ఉన్నాం. 17 కానీ ఈసారి ఎంపీ ఎన్నికల్లో కేటీఆర్, కేసీఆర్, ఇక అవసరమైతే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, కవిత గారు, అంటే కల్వకుట్ల కుటుంబం మొత్తం కూడా ఎంపీ బరిలో నిలబడుతున్నారు అనేది కొంత సమాచారం. నిజంగా వాళ్ళు నిలబడితే తట్టుకుంటారా కాంగ్రెస్ పార్టీ నాయకులు? మొన్న వాళ్ళ దిక్కు దుర్మార్గం, మా దిక్కు నీతి నిజాయితీ. మేమేం చేసినామో వాళ్ళు ఏం చేసినారో తెలుసు ప్రజలందరికీ. ఈ 250 కోట్లు పెట్టిన అచ్చో దున్నపోతు, ఏమి ఆంబోతు, ఒక బడుగు బలగిన వర్గాలైన నా మీదికి వెగదూగిలి 250 కోట్లు ఖర్చు పెడితే ఏ రకంగా బుద్ధి చెప్పిరో రేపు కూడా అదే రకంగా బుద్ధి చెప్తాం. ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది ఎంపీ ఎన్నికలు? 17 గెలుస్తాం. రైట్. ఇది మొత్తం మీద వజ్రేష్ యాదవ్ గారు అయితే మేడ్చల్ నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు. దానికి సంబంధించినటువంటి అన్ని ఆధారాలని కూడా బయట పెడతానంటూ చెప్తున్నటువంటి సందర్భం. చూద్దాం ఏం జరగబోతుందో. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.